ఉత్పత్తి లేదా ప్రక్రియ దానికి సాంకేతిక లక్షణాలు మునుపటి కంటే గణనీయంగా భిన్నంగా ఉంటాయి. ఓకే. సో ఉత్పత్తి ఆవిష్కరణలు మార్కెట్లోకి తీసుకురాబడిన కొత్త ఉత్పత్తి ఆవిష్కరణలు లేదా అప్లికేషన్లోని ప్రక్రియలు ప్రాసెస్ ఆవిష్కరణలు అని అంటారు. సో ఇలా ఆవిష్కరణలు అంటే ఏమిటి అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. సో థ్యాంక్ యూ అక్కగారు ఫర్ యువర్ 6th లైక్. సో మల్లీశ్వరి అక్కగారు అంటున్నారు చాలా బాగున్నారు అని అంటున్నారు. అండ్ మల్లీశ్వరి అక్కగారు అంటున్నారు చాలా బాగా చెప్తున్నావు హెచ్ఆర్ఎస్ బ్రదర్ అంటున్నారు. థ్యాంక్ యూ అక్కగారు, థ్యాంక్ యూ. సో నేను కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ కొన్ని తీసుకొస్తున్నాను. అండ్ సపోజ్ మనం డే టు డే లైఫ్ చూస్తున్నాం మనం. సో ఎవ్రీ ప్లేస్లో టెక్నాలజీ ఉంటుంది. అండ్ టెక్నాలజీని మనం ఎలా యూస్ చేసుకోవాలి, అండ్ ఆ టెక్నాలజీని మనము ఎలా ఏమంటారు మన పని కోసం ఎలా ఉపయోగించుకోవాలి, అదొక టెక్నాలజీ అన్నట్టు. సో వాషింగ్ మిషన్ మనం అనుకుంటున్నాం అంత అడ్వాన్స్డ్ వాషింగ్ మిషన్ అనుకుంటున్నాం, బట్ అందులో కూడా కొంచెం లోపాలు ఉన్నాయి. సో ఎనీవన్ ఏమైనా సజెషన్ ఉంటే చెప్పండి వాషింగ్ మిషన్లో లోపాలు కూడా. సో టెక్నికల్ రిలేటెడ్ ఐ విల్ సజెస్ట్ వన్ టెక్నికల్ రిలేటెడ్ చేంజ్. ఒక టెక్నికల్ చేంజ్ ఏంటంటే వాషింగ్ మిషన్లో ఈ మధ్య అది ఎవరో ఒక తెలిసిన వాళ్ళే రిలేటెడ్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో వాట్ దే కెప్ట్ ఈస్ షర్ట్లో మొబైల్ ఉన్నది. సో షర్ట్ అలాగే తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేసారు అన్నట్లు. సో వాట్ హ్యాపెండ్, వాషింగ్ మిషన్ బట్టలు ఉతికేసింది, అలాగే మొబైల్ కూడా ఉతికేసింది. సో మొబైల్ ఖరాబ్ అయింది. ఎందుకు ఖరాబ్ అయింది అంటే అది డిటెక్ట్ చేయలేకపోయింది. అది వాషింగ్ మిషన్లో మొబైల్ వేస్తే మనకి అలర్ట్ రావాలి, ఎట్లా సౌండ్ ఏదైనా ఒకటి అలర్ట్ వస్తే మనము జాగ్రత్తగా ఉంటుంటాము. యా థ్యాంక్ యూ ఇషా గారు, హ్యావ్ ఏ గుడ్ డే అంటున్నారు. థ్యాంక్ యూ ఇషా అక్క గారు. సో ఇలా ఇంత టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఉన్నా కానీ ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంది. సో అక్కడ ఏమనిపిస్తుంది, ఓకే మీరు 50,000 పెట్టి వాషింగ్ మిషన్ తెచ్చుకున్నారు కానీ నా మొబైల్ ఎంత పోయింది అని అనుకుంటున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం డిటెక్ట్ చేయాలి, మొబైల్ అనేది డిటెక్ట్ అవ్వాలి. సో మనం వాషింగ్ మిషన్లో మొబైల్ వేస్తే ఏమవ్వాలి, ఒక రెడ్ సిగ్నల్ ఏదో ఒకటి వస్తుంది బయటికి. సో ఇలా ఆవిష్కరణలకి ఇలా దారి తీస్తుంది అన్నట్లు. థ్యాంక్ యూ సింధు అక్క గారు, మల్లేశ్వరి అక్క గారు నవ్వుతున్నారు. ఇవన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ అక్క గారు ఇవన్నీ. సో ఇలా డిఫరెంట్ అవుతుంది. సో మనం బయటికి వెళ్తాం, కాఫీ మిషన్ ఉంది ప్రజెంట్. సో కాఫీ మిషన్ ఇదివరకు కాఫీ పౌడర్ పోసేవాళ్ళు, మిల్క్ పౌడర్ పోసేవాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుంది, మిల్క్ పౌడర్ బదులు మిల్క్ పోస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇన్నోవేషన్ అనేది అలా జరుగుతుంది. ఒక డైలీ బేసిస్లో అన్ని చేంజెస్ అవుతున్నాయి మొత్తం ఎవ్రీథింగ్. అండ్ సో రిలేటెడ్ టు ఇంకొక ఫీల్డ్కి వెళ్దాం మనం. ఎక్కడ జనరేటర్స్ ఉన్నాయి. నార్మల్ డేస్లో జనరేటర్ అంటే చాలా పెద్దగా ఉండేది. సో ఇప్పుడు జనరేటర్స్ అన్నీ ఎలా వచ్చాయి, స్మార్ట్ జనరేటర్స్ వచ్చాయి, చిన్నగా ఉంటాయి. సో మనకు జనరేటర్ కావాలంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ జనరేటర్స్ వస్తున్నాయి. సో ఇలా ఎందుకు వచ్చిందంటే టెక్నాలజీ రిలేటెడ్ ఉంది. సో ఆల్ ఆర్ రిలేటెడ్ టు టెక్నాలజీ, ఇంటర్ రిలేటెడ్ టు టెక్నాలజీ. సింధు అక్క గారు ఏం చేస్తున్నారు, తిన్నారా? నా లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు. సో మీ యొక్క పాయింట్స్ కూడా చెప్పండి సింధు అక్క గారు అండ్ మల్లేశ్వరి అక్క గారు. ఎవరైనా లైవ్ చూస్తుంటే మీరు కూడా చెప్పండి. అండ్ నా లైవ్ని ఆఫ్లైన్లో చూసే వాళ్ళు కూడా నెక్స్ట్ లైవ్కి సజెషన్స్ అనేది చెప్పండి. సో నేను మీ యొక్క సజెషన్స్ తీసుకుంటాను. సో టెక్నాలజీ వల్ల యూస్ఫుల్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఎవ్రీబడికి. ఇదొకటి. సో హౌ టెక్నాలజీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్. కంట్రీకి అయింది, ఇండియాకి ఎలా వచ్చింది తెలుసు. హౌ టెక్నాలజీ ఈజ్ useful for the people. So any points useful for the people. So how technology is useful for the people means one point I can say, it is saving our most of the time. Okay, so whenever if you go for the tickets, booking the tickets, earlier was what you used to go, suppose if we are booking for the movie ticket, we used to go for సినిమా థియేటర్ వరకు వెళ్ళేది ఇదివరకు. సో ఇప్పుడు ఏమొచ్చిందంటే టెక్నాలజీ మొత్తం చేంజ్ అయ్యి సో మొబైల్లోనే టికెట్స్ బుక్ చేస్తున్నాము. అండ్ మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ ఎట్లా వచ్చింది, ఆ ఇన్వెన్షన్ ఎట్లా వచ్చింది, ఏమేమి ఇంప్లిమెంట్ చేసినారు, సో ఏమేమి వాడినరు అవన్నీ ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటే అప్పుడు మనము ఎక్కడన్నా పెట్టచ్చు. మౌనిక అక్క గారు అంటున్నారు గుడ్ మార్నింగ్ హెచ్ఆర్ఎస్ బ్రదర్ అంటున్నారు. థ్యాంక్ యూ అక్క గారు. ఎలా ఉన్నారు మౌనిక అక్క గారు? సో నేను బాగున్నాను అక్క గారు, టీ కాఫీ తాగాను అండ్ ఆఫ్టర్నూన్ అయింది. సో ఇలా ఉన్నాను అక్క గారు. గుడ్ ఆఫ్టర్నూన్ హెచ్ఆర్ఎస్ బ్రదర్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అక్క గారు. సో టెక్నాలజీ కెన్ బి